ఇగో నేను మళ్ళీ చెప్పాను, ఇప్పుడే లైక్ కొట్టేసేయండి, లేకపోతే వాడు పాడిన పాట మొత్తం పెడతా. మ్యాటర్ ఏంటంటే భయ్య, మళ్ళీ నా సేవింగ్స్ కి ఒక బొక్క పెట్టడానికి ఆదిత్య బ్రో వచ్చిండు. పిచ్చి పిచ్చి మీమ్స్ రీల్స్ అన్ని పంపిస్తాడు, నవ్వుతనేమో డబ్బులు కట్టాలంటాడు. ఆదిత్య బ్రోకి బేసిక్ గా డబ్బులు అవసరం ఉన్నప్పుడు మీమ్స్ వీడియో గుర్తొస్తుంది. నేనేమైనా పిచ్చిదా అన్నా, నేను పంపించు అన్నా పంపించిండు. సో ఆ రీల్స్ అండ్ మీమ్స్ అన్ని నేను చూస్తా, నవ్వు వస్తే నవ్వుతా, కానీ డబ్బులు మాత్రం పంపించను. నన్ను పట్టుకుని ఎంత అవమానించు. నాకు కూడా వచ్చు గేమ్స్ ఆడడం. ఇక్కడ నువ్వు మంచి ఆలోచించి ఒక మీమ్స్ వీడియోతో వచ్చినావు, కానీ నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాడు. చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, రెట్టింపు అనుభవించేలా చేస్తా. సరే లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఆ రీల్స్ అండ్ మీమ్స్ కి ఏదో రియాక్ట్ అయిపోదాం. ఎండ్ లో మీరు పెట్టిన కామెంట్స్ కి రిప్లై కూడా ఇస్తా. సో మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. హలో చెప్పరా ఉదయ్, ఇవాళ నైట్ మందావుదాం. ఏంది మీ మమ్మీకి యాక్సిడెంట్ అయిందా? నేను చెప్పేది స్వాతి, గాయత్రి, నువ్వు నేను నైట్ చిల్ అవుదాం. అవునా? అరే బస్సాలా రే గుద్ది. ఏం ఆగమాగం మాట్లాడుతున్నావు? పక్కన నీ దెయ్యముందా? అరే సరేరా, నైట్ మొత్తం నేను ఆన్నే ఉండి మొత్తం జాగ్రత్త చూసుకుంటా, వరి కాకుండా నేను వస్తున్నా. సరే, నీకు ఎంత జల్ది అయితే అంత జల్ది వచ్చేసి మనం పోయి బాటిల్స్ తీసుకొని 5 రావాలి. minutes లో వస్తున్నా, ఓకేనా? రైట్. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ అయిందంట. మంచిగా పడక ఒక అమ్మాయి పడింది, దానికి కూడా నీ పత్యాపారాలు చూపించేస్తావు. నైట్ మొత్తం నేను ఆన్నే ఉండి మొత్తం జాగ్రత్త చూసుకుంటా, వరి కాకుండా నేను వస్తున్నా. గణేష్ వైన్స్ దగ్గర వెయిట్ చేస్తుడు. పో, పార్సల్ తీసుకొని పోయి ఈ రోజు రాత్రి పండగ చేసుకో, రేపు పొద్దున బ్రేకప్ చేసుకో. అమ్మా ఈ వీడియో చూసి తర్వాత నాకు డౌట్ వస్తుంది, మా ఆయన కూడా ఇట్లాంటి సెటప్ చేస్తాడని. भाई तुम आईपीएल देखते आईपीएल में क्या टीम फेवरेट है तेरा? आईपीएल में किसको तुम सपोर्ट करते, क्या टीम को सपोर्ट करते? कांग्रेस। వాడు ఎంత మంచిగా నవ్వుతున్నాడు. వాట్ ఇఫ్ పాలిటిక్స్ వాజ్ ఐపీఎల్? అబ్బా కిరాక్ ఉంటుండే. పొలిటికల్ పార్టీస్ ఐపీఎల్ ఆడితే వాళ్ళ పేరేముంటుండే తెలుసా? చెప్పు. కాంగ్రెస్ క్యాపిటల్స్, బీజేపీ సూపర్ జాయింట్స్, టీడీపీ సన్ రైజర్స్, జగసేన సూపర్ కింగ్స్, బీఆర్ఎస్ రాయల్ ఛాలెంజర్స్, వైఎస్ఆర్సీపీ టైటన్స్. మీరే టీమ్ కి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అరే ఇది పొలిటికల్ క్వశ్చన్ కాదురా, కామెడీగా తీసుకోండి. దిస్ ఇస్ ప్రయాగ్రాజ్ కుంభమేళా ఇక్కడ జరిగింది. సో ప్రయాగ్రాజ్ వచ్చినప్పటి నుంచి నాకు కడుపులో ఒకటి దన్నేస్తుంది మామ. మళ్ళీ వేసుకోకండి నన్ను కమెంట్స్ లో. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. క్రేజీ రాయి అసలు. లవ్ యూ బచ్చే, లవ్ యూ బచ్చే అనలేం మనం, అనలేం. ఆ టాలెంట్ ఆ అమ్మాయికే ఉందిరా బాబు. आज हमने बनाई है आइसक्रीम बिरयानी. कैन यू इमेजिन? చీరా బాబు, ఐస్ క్రీమ్ బిర్యానీ, చాక్లెట్ క్యాడ్బెరీ బిర్యానీ. कैन यू इमेजिन? No, I cannot imagine. Not just me, nobody can imagine. ఇంటర్నెట్ లో ఎక్స్పెరిమెంట్ చేసి మ్యాగీని పాడు చేసి పెట్టిర్రు, మిర్చి బజ్జీని పాడు చేసిర్రు, గులాబ్ జామున్ ని పాడు చేసిర్రు, అది ఇది అని అన్ని పాడు చేసిర్రు. ఇప్పుడు లాస్ట్ కి బిర్యానీ దగ్గరకు వచ్చిర్రా. ఐస్ క్రీమ్ బిర్యానీ. ఐస్ క్రీమ్ బిర్యానీ అంట. అబ్బా ఎందుకక్క? క్యూ వై ఎందుకు? మొన్న వీడియో చేసేటప్పుడు ఎస్కేప్ అయిపోయారు వీళ్ళు. అసలు పక్కనున్న అమ్మాయిని చూడండి ఎట్లా చూస్తుందో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చలో గైస్, మన హైదరాబాద్ యూత్ నుంచి మన చెట్టి చిన్న ఫ్రీ స్టైల్ ర్యాప్ చేసేట చూసుకోమా. చలో గైస్, అందరు దగ్గరకు వచ్చేసేయండి, చిన్న ఫ్రీ స్టైల్ ర్యాప్ చేసుకుందాం. మా మమ్మీ ఐడి మమ్మీ డేంజర్ స్మైల్. నేను పొద్దున్న లేస్తే చూపిస్తాది చోక్కాలు, నాకు జబ్బు లేదని ఈరోజు మేంగోలు, నేను చికెన్ తినక పడేస్తాను బొక్కలు, నా దోస్తుగాళ్ళు పైసలు తీసుకొని ఇయ్యారు. అరే నేను కూడా చాలా పెద్ద ర్యాపర్. తమ్ముళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. ఇష్టమున్నా లేకున్నా కాదు గాయస్, అప్పుడప్పుడు మా మమ్మ అట్లా సైక్ అయిపోతుంటది. మనం కూడా ర్యాపరే. మన లోపల ఒక ర్యాపర్ దాచుకుని ఉంది, ఒక చిన్న బుడ్డి ర్యాపర్. మనం కూడా ర్యాప్ చేద్దాం బాయ్. ఓకే లెట్స్ స్టార్ట్. దగ్గర వచ్చేసి మీరు చిన్న ర్యాప్ చేద్దాం. ఇంకా నువ్వు బ్లూ షర్ట్.
వీడియోలు చూసి లైక్లు కొట్టమంటే మీరు కొట్టరు. సబ్స్క్రైబ్ చేయండి రా అంటే అది కూడా చెయ్యరు. కామెంట్స్ లో మాత్రం నా మీద జోకులు వేస్తారు. ఆదిత్య బ్రో రోజు నాకు హెడేక్ తెప్పిస్తాడు. అసలు నేను ఏం పాపం చేసినారా, నాకు ఎందుకురా ఇన్ని కష్టాలు. నాతోనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను. తమ్ముళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, ఇష్టం ఉన్నా లేకున్నా. ఇష్టం తెచ్చుకోండి, నాకు అప్పుడప్పుడు సైక్ అవుతుంది. ఎట్లుంది, బాగుందా? బాగుంటే బాగుందని చెప్పండి, బొక్కలాగా ఉందంటే బొక్కలాగా ఉంది అక్క అని చెప్పండి. అరే ఇవాళ మ్యాచ్ ఏది గెలుస్తుందిరా? ఆర్సీబీలో ఎవరంటే ఇస్తావురా? నమస్తే అన్న, నీకు పెద్ద నమస్తే అన్న. అరే యాడలేని ఏదో సంత మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ లోనే ఉంటది రా బై. జెన్యున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ నేమ్ తెప్పించేది ఇట్లాంటి హౌలగాళ్ళే. ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే వచ్చేస్తారు రా బాబు. ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చిరాకు లేస్తుంది. ఆ అక్క ఉంటది, మనం లాస్ట్ టైం కూడా రోజ్ చేసినాం కదా. మీకు అసలు లాయాలిటీ మీనింగ్ తెలుసా? ఆ అక్క చేసేది ఓవర్ యాక్షన్. ఆ అక్క పోటీగా ఇంకొకటి వచ్చిండ్రా బాబు మార్కెట్ లో. సిఎస్కే అంటారా, రోహిత్ శర్మ అంటారా బాబు, SRH టీమ్ హ్యాట్సప్, ఆర్సీబీ అంటారా. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఓవర్ యాక్షన్ రా బాబు. నాకు ఒక్కదానికి చిరాకులు వేస్తుందా, లేకపోతే మీ అందరికి ఇంతేనా? అంతేగా. తెలుసు, జనాలకు తెలుసు, వీళ్ళకి తెలుసు వీళ్ళు స్క్రాప్ అని. సిఎస్కే వాళ్ళు మీరు ఏం దిక్తారో నేను కూడా చూస్తా, చూడండి. మరి ఏంద్రా అంటే సరదా. ఇట్లాంటి ఫేక్ ఆర్సీబీ ఫ్యాన్స్ మీద ఒక రోస్ట్ వీడియో కావాలంటే టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేసి చెప్పండి. ఓకే అమ్మా. స్పిరిట్ మూవీ లీక్ స్టోరీ ఫీచరింగ్ ప్రభాస్ అండ్ మడాంగ్. స్పిరిట్ మూవీ స్టోరీ లీక్ ఏందిరా? ఇంకా సందీపంగా స్టోరీని అయిపోగొట్టలే కదా. పాపం అసలు ఈ మ్యాటర్ ఆయన కూడా తెలుసో లేదో నాకు తెలీదమ్మా. సరే చూద్దాం మ్యాటర్ ఏందో. ఫస్ట్ సిటీలో గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీ. ఓకే, షూటింగ్ అయిపోయింది. ఆఫ్టర్ షూటింగ్ ఎట్ ప్రభాస్ హౌస్. చాలు అరే ఇదెక్కడ లీక్ స్టోరీ రా? అరే ప్రేమతోని అన్నం పెట్టి చంపడం అంటే ఇదే. నువ్వు అమ్మా బంగారు తల్లి, నువ్వు తాతాగాడి కొడుకులు, నువ్వు నేను ఉప్పల్ బాలు. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? రష్మి ముండక. ఇది నా మొగడంటే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే. సుకుమార్ సార్, మీరు ఎంత పెద్ద మిస్టేక్ చేసినారు తెలుసా ఈ డైలాగ్ పెట్టకుండా. అయినా ఈ మీమ్ లో పాపం ఉప్పల్ బాల్ ఎందుకు యాడ్ చేసిర్రు? అదే మ్యాజిక్. గూగుల్ ట్రాన్స్లేషన్ ఫెయిల్డ్. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చినోడికి అరిటాకు. If you go against me, irritation, and the one who goes against me, banana leaf. అరే నేను కూడా ఇప్పుడు మీకు ఇలాంటి డైలాగ్ ఒకటి చెప్తా. మీకు దమ్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. రేయ్, డోంట్ షౌట్, మదర్స్ ప్రామిస్ హారిజాంటలీ కట్, లిసన్ వాట్ ఐ సే. ఆ తర్వాత ఇవాళ మ్యాచ్ ఉంది కదా, SRH వర్సెస్ GT. దానికోసం అని చెప్పి స్టేడియంకి వెళ్ళిపా. మ్యాచ్ స్టార్ట్ అయింది, లోపల నేను కూడా ఫుడ్ స్టార్ట్ చేశాను అనమాట. బఫేలో నాకు ఫుల్ గా చిల్లీ పన్నీర్ అయితే బాగా నచ్చింది. ఆ తర్వాత ఏంటంటే చికెన్ బర్గర్స్ కూడా కొనేస్తా. ఇక బఫేలో ఏంటంటే పరాటా తీసుకొని అందులో ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీ ఇవన్నీ వేసి అయితే ఫినిష్ చేసా. నెక్స్ట్ మెయిన్ కోర్స్ కి ఏంటంటే నేను మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇవన్నీ వేసి ఫినిష్ చేసా. డెజర్ట్స్ లో ఏంటంటే గాజర్ కా హల్వా, ఫ్రూట్ కస్టర్డ్ వేసి అయితే ఫినిష్ చేసా. టీవీలో చూసేదానికి ఇక్కడ ఉన్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటి మ్యాచ్ ఎక్స్పీరియన్సా ఫుడ్ ఎక్స్పీరియన్సా? అందరూ మ్యాచ్ చూడడానికి వెళ్తే మనోడు ఫుడ్ తిననీకి పోయిండు. చీ 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 అని అంటే అనుకున్నారా? కాదు, నేను కూడా వేసింది అదే కదా.
సరిపోయారు ఇద్దరును. అన్ఫార్చునేట్లీ నేను కూడా అదే సేమ్ మ్యాచ్ కి వెళ్ళిన, అక్కడ వెళ్ళి చేసింది కూడా నేను అదే. ఇదిగో ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ మ్యాచ్ లో అసలు ఏమైనా బాగుంది అంటే ఫుడ్ ఒక్కటే. He scares me more. Hey, no. Come on. Leave it. What is that? Is that $50? Yo. Okay. అరే డబ్బులు ఖర్చు పెట్టించే పెట్స్ ని చూసినా కానీ డబ్బులు తెచ్చిచ్చే పెట్స్ మాత్రం ఇప్పటిదాకా చూడలేదురా. ఆగండి మా వాడిని తీసుకొద్దాం. 12 seconds later. దీనికి ఇప్పుడు 4 years. ఈ 4 years లో నేను దీని మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అంటే ఎట్లా చెప్పాలి ఎగ్జాంపుల్ అంటే బేసిక్ గా అల్లేకి చిట్టి పికిల్స్ నేను రోజు తినొచ్చు, అంత ఖర్చు పెట్టినా. అండ్ వీడు పైగా నా ముఖం కూడా చూడడు. అండ్ ఆ గోర్లు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ గీరుతాడు. ఒళ్ళు మొత్తం దెబ్బలే ఉన్నాయి విన్వి. కానీ ఏం చేద్దాం, నా బుజ్జి తల్లి వీడు. బుజ్జి తల్లి చున్నీ వేసుకో అమ్మా. వద్దురా 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 బుజ్జి తల్లి. ఎవరు బుజ్జి తల్లి అంటే నెత్తి మీద ఎక్కుస్తున్నా. అరే ఇంకా మీమ్స్ చూసింది చాలు, లెట్స్ రీడ్ ద కామెంట్స్. ఓకే అమ్మా. అక్క నువ్వు చెప్పినట్టు లైక్ బటన్ ని రాయితో కొట్టినా ఇప్పుడు టీవీ పలిపోయింది, ఏం చేద్దాం అంటావు. నాకు తెలుసు మీరు ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. ఒకడేమో ఫోన్ డిస్ప్లే పగిలింది అంటాడు, ఇంకొకడేమో ట్యాబ్ డిస్ప్లే పలిపోయింది అంటుండు, నువ్వేమో టీవీనే పలిపోయింది అంటున్నావు. ఇన్ని వలుతున్నాయి కానీ లైక్లు మాత్రం పెరుగుతలేవు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ వీడియోకి ఒకవేళ 1 lakh లైక్స్ వస్తే 100% నీకు టీవీ కొనిస్తా నేను. సూపర్ సూపర్ సూపర్. అక్క నువ్వు ఫస్ట్ ఆ ఫ్లవర్ తీ. ఏంటి రోస్ట్ వీడియోస్ లో నా ఫ్లవరా? అట్లా బ్రో, ఆ రోస్ట్ వీడియోలో వాళ్ళు చెప్పింది వింటే నాకు చోల పువ్వు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ కాలీఫ్లవర్ పెట్టుకుందామని ప్లాన్ చేసిన, అది సెట్ కాలే. నా జుట్టు సంగతి మీకు తెలిసిందే కదా, ఎంత బ్యూటిఫుల్ సెట్ అవ్వలేదు. అది వేడి ఎక్కువ. ఇంకో రిప్లై ఇవ్వు, లేకపోతే ఈ రోజు కాలేజ్ కి వెళ్ళను. నీకు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి అవుతుంది, దాని తర్వాత నీకు పిల్లలు ఉడతారు, ఆ పిల్లలు స్కూల్ కి పోతారు, కాలేజ్ కి వెళ్తారు, దాని తర్వాత నేను వచ్చి అడుగుతారు, నాన్న నువ్వు చిన్నప్పుడు చదువుకోలేదా, నువ్వేం డబ్బులు సంపాదిస్తలేవు ఎందుకు అని. అప్పుడు నువ్వు ఇదే చెప్పు, నేను కాలేజ్కి వెళ్ళలేదురా, ఇంకొక నాకు రిప్లై ఇవ్వలేదు అని చెప్పు. I unsubscribed your channel because you got married. ఏంది బ్రో అంత పెద్ద మాట అనేసినావు? బేబీ I unsubscribed your channel because you got married. సారీ బ్రో అసలు ఈ మ్యాటర్ తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాం. ఈ మ్యాటర్ తెలిసింటే లేదా మేము పెళ్లి చేసుకోకపోతుండే. తప్పు జరిగిపోయింది బ్రో, పెద్ద మనసు చేసుకొని మా ఇద్దరిని క్షమించు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. ఇంత చెప్పిన తర్వాత కూడా నీ కోపం తగ్గలేదంటే ఆదిత్య బ్రో నంబర్ ఇస్తాను, బ్రో కాల్ చేసి బండ బూతులు తిట్టు, నన్ను పట్టుకుని ఎంత అవమానించా. అప్పటికి కూడా కోపం తగ్గలేదనుకో ఆదిత్య బ్రో అడ్రస్ కూడా ఇస్తా. నేను మహా సెన్సిటివ్. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు తెలుసు కదా. నేను ఆది. సో ఈ వీడియోకి ఇంతే. మరి ఆదిత్య బ్రో ఫుల్ హర్ట్ అయిపోయి ఉంటాడు ఈ వీడియో తోటి. నేను నవ్వుతే డబ్బులు వస్తుంది అనుకున్నాడు కానీ బుక్క పడ్డది ఆదిత్య బ్రో. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఓకే దెన్ కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. తెలుసు కదా నేను మీ డౌన్ టు ఎర్త్ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఎడిటర్ ఆదిత్య బ్రోతో. సీ యు ఆల్. బాలే బోలే బోలే. ఇష్టం అయ్యి కానీ మంచిగా వాడుతాడు. ఏమన్నా జుట్టారా ఎంత ఏం చేసినా సెక్సీ. సౌందర్య సాబున్ నిర్మా. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అట్లా వేస్తారు చూడు, అట్లా చేయి. ఓకే అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఒక మ్యూజిక్ పెట్టి వేస్తారు చూడు, ఇట్లా అని వస్తుంది. అట్లా అర్థమైంది కదా, అట్లా చేయి. బేబీ एक बार आओगे? I unsubscribed your channel because you got married. సారీ బ్రో. जाओ ना. మీ ఫ్యాన్స్ మీద ఒక రోస్ట్ వీడియో కావాలంటే టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేసి చెప్పండి. ఇదే కదా మన ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేనిది ఎట్లా బండి ముందుకు ఎట్లా పోతుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో నువ్వు జగత కొత్త
అమ్మాయిలు అమ్మ బంగారు తల్లులు వీళ్ళు ఎట్లైనా లైక్ కొట్టారు, మీరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రా. చెప్పాలనుకున్న వాళ్ళు ఏం చెప్పాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి రా బాబు, పాపం తాకుతుందిరా మీకు. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషుల కనమలి వీడు ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా